నేడు ఈదుముడి గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క వర్గీకరణ సాధించుకున్న క్రమంలో మన అందరం కూడా ఐక్యంగా ఒకే వేదికలో ఒక అభినందన సభ జరపాలని చెప్పనేసి నిర్ణయించిన నేటి సభా అధ్యక్షులు ఈ ఉద్యమానికి తొలి ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాది గారికి, వేదిక మీద ఉన్నటువంటి యొక్క ఈ గ్రామ వ్యవస్థాపక సభ్యులందరికీ, తెలుగు రాష్ట్రాల్లో అనేక సంఘాల పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి రాష్ట్ర నాయకులందరికీ, ఈ సభకు హాజరైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, ముందు వరుసలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ దేశంలో తరతరాలుగా కుల వివక్షత అంటరానితనానికి గురైనటువంటి మనము ఈ గ్రామంలో ఉద్యమం ఏర్పడడం ద్వారా పలు రాష్ట్రాల్లో తలెత్తుకొని తిరుగుతున్నాము, స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఈ గ్రామాన్ని జీవితంలో ఎప్పటి కూడా ఎవరు కూడా మర్చిపోలేని విధంగా మనకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టిందని, జాతి యావత్తు కూడా ఎక్కడి నుంచి మీరు ఉద్యమం పెట్టారని చెప్పంటే ప్రకాశం జిల్లా ఈదుముడి అనేటువంటి పేరు చెప్పక తప్పదు. రాష్ట్రాలు వేరైనా ఈదుముడి మాత్రం ఎవరు కూడా మర్చిపోవడానికి లేదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక ఆటుపోట్ల మధ్యన అనేక సుదీర్ఘ పోరాటంలో దాదాపు మనం 31 సంవత్సరాల కాలంలో ఈ వర్గీకరణ సాధన కోసం ఎంతోమంది అమరవీరులు, వారి త్యాగాలు, ఈనాటి కూడా ఇంకా జైలు జీవితాలు గడుపుతున్న వాళ్ళు, కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు అనేక మంది కూడా ఈ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరి వల్ల మాత్రమే ఇవాళ వర్గీకరణ సాధించగలిగాం. ఒక వ్యక్తితో మాత్రం వర్గీకరణ ఎక్కడ రాలేదు. అందరి సమిష్టి కృషితో మాత్రమే ఈ దేశంలో మన వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించగలిగామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి యొక్క పోరాటం, ఈ ఉద్యమం అనేక రాష్ట్రాలకు కూడా విస్తరించింది. నేను 7 సంవత్సరాల కాలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లేదు కనకారావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే నేను ఉపాధ్యక్షులుగా పనిచేయటం, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని మరి ఈరోజు జాతికి మొత్తం దేశంలో ఒక గుర్తింపు వచ్చినటువంటి ఈ గ్రామం మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీదగా రావడం జరిగింది. మరి ఎక్కడో మాలుమూల గ్రామంలో మనం జన్మిస్తే ఈరోజు మనకి ఇంత గౌరవం తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ పల్లెకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. దాదాపు 7-8 రాష్ట్రాల్లో నాకు ఒక గౌరవమైనటువంటి ఒక పేరు దక్కిందని చెప్పింటే అది ఈదుముడి వల్లనే వచ్చింది. ఈ ఉద్యమం లేకపోతే నాకు ఆ గౌరవం, ఆ పేరు కూడా వచ్చేది కాదు భారతదేశంలో. అందుకని మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి ఒక సభ పెడుతున్నాను, మీరు రావాలా అని చెప్పనేసి కృపాకర్ గారు మనకు ఫోన్ చేయటం, నేను మరి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు నేను రావాలని చెప్పనేసి రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం అందరం ఇంకా అనేక విషయాల్లో ఐక్యంగానే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అయిపోయిందని అనుకుంటున్నాం. అయితే మళ్ళీ దీనికి సాంకేతిక అడ్డంకులు రాకుండా శాశ్వత పరిష్కారాన్ని కూడా కొంతమంది సీనియర్ న్యాయ నిపుణుల ద్వారా మనం కూడా మాట్లాడుకొని పార్లమెంట్లో దీనికి ఒక చట్టం కావాలి అని చెప్పిన డిమాండ్ కూడా భవిష్యత్తులో ముందు తీసుకొని పోకపోతే మరికొన్ని అడ్డంకులు ఏమన్నా ఎదురవుతాయేమని చెప్పని ఒక అనుమానాన్ని కూడా నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ భారతదేశంలో తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు 1993 నుంచి ఇప్పటి వరకు అమలు అవుతున్నాయి. ఆ తర్వాత ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెరగలేదు.
మొన్న ఎన్నికల్లో కర్ణాటకలో కూడా మేము రిజర్వేషన్లు పెంచుతామని ఒక తీర్మానం చేశారు. కానీ అక్కడ కాలేదు ఇంకా. కానీ కొన్ని రకాలుగా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పిన విషయం చెప్తున్నారు. కానీ మనం రిజర్వేషన్లు పెంచడం తర్వాత కానీ ఈ పంచదానికి అడ్డంకులు లేకుండా దీనికి పార్లమెంట్లో దీనికి శాశ్వత పరిష్కారం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఆ రకంగా పార్లమెంట్లో దీన్ని చట్టం సాధించుకునే ప్రయత్నాలు కూడా మరి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలామంది వ్యాసాలు కూడా చాలా కూడా మనవారు రాస్తూ ఉన్నటువంటి విషయాలు, మంచి మేధావి కాబట్టి కృపాకర్ మరోసారి కొంతమందితో కూర్చొని చర్చించి దీని పార్లమెంట్లో మనం చట్టాన్ని సాధించుకునే ప్రయత్నాలు కూడా మనం మొదలు పెట్టకపోతే మన సంబరాలు చేసుకున్నారు ఇంక అయిపోయింది అనుకుంటే శత్రువులు మాత్రం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు నిద్రపోవడం లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరమైతే కొత్తగా సంఘాలు పెట్టామో మనం అందరం ఐక్యంగానే ఉన్నాం, అందరూ ఐక్యంగానే ఉన్నాం. ఇతరులకు ఎవరికి కూడా ఇంత సీనియర్ నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కొంతమందిని మనం పిలవలేకపోయి ఉండొచ్చునేమో. ఇక మిగతా వాళ్ళందరినీ కూడా పిలిస్తే కనీసం సీనియర్ నాయకత్వం అనేటువంటి వాళ్ళు అంటే మా జిల్లా తీసుకుంటే ప్రకాశ్ నుంచి మొదలుకుంటే ఇంకా చాలామంది, మరి కొమ్ముపాలెం శ్రీనివాస్ రాలేదు, మరి ఇంటిమేషన్ ఇచ్చారో లేదో, అలాంటి వాళ్ళు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం అన్ని జిల్లాల నుంచి ఒక్కసారి ఆ సీనియర్ నాయకత్వం దాదాపు 2.5 దశాబ్దాల కాలం పనిచేసిన వాళ్ళు, 20 సంవత్సరాలు పనిచేసి అలసిపోయిన వాళ్ళు, చాలా ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రెండోసారి మళ్ళీ మనం ఇదే ఈదుముడిలో అందరం కలిసికట్టుగా అందరం బాధ్యత తీసుకొని ఎక్కువ మందిని సమీకరించే ప్రయత్నం మళ్ళీ చేద్దామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులు మరి కృపాకర్ మాది గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎంతమంది వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది కావాలి. జనం 20 మంది పెట్టారు. 20 మంది విజయ్ కుమార్తో మొదలైన ఉద్యమం ఢిల్లీ దాకా చేరింది. దక్షిణ భారతదేశంలోని కేరళ నుంచి పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమం విస్తరించిందని చెప్పంటే మొదలుపెట్టింది 20 మందే కదా. ఇక ఈనాటి కూడా మన ఉద్యమం ఎంతమంది మొదలైందంటే 20 మందితోనే మొదలైందని చెప్పని అంటున్నాం. అది 20 లక్షల మందిని కూడగట్టింది. రేపు 1 కోటి మందిని కూడగట్టాలని కూడా ఆ శక్తి ఉంది అని చెప్పనేసి భవిష్యత్తులో నిరూపించుకొని సీనియర్ నాయకత్వం దాదాపు 100 నుంచి 120 మంది రాష్ట్రంలో ఉండవచ్చు. వీళ్ళందరినీ కూడా ఒకేసారి ఒక వేదిక మీదుగా మీరు కూర్చోబెట్టండి. బ్రహ్మయ్య నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరం కూడా కలిసి ఒక వేదిక మీద మనం మళ్ళీ సమావేశం అవుదామని, ఈ గ్రామానికి జీవితంలో ఎప్పుడు కూడా నా పుట్టిన ఊరు నేను మర్చిపోయినా నాకు గౌరవం తెచ్చినటువంటి యొక్క ఈదుముడిని మాత్రం జీవితంలో మరిచిపోనని చెప్పనేసి నేను ఈ సదనంగా తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మాదిగా.